నేను అమెజాన్లో లోటస్ గింజలు కొన్నాను. అది వాళ్ళు ఊరికే వీడియోలు అలా చూపిస్తూ ఉన్నారు, పువ్వులు బాగా పూస్తాయని. టెంప్ట్ అయిపోయి కొన్నాను. అసలు ఇవి వస్తాయా రాదా నాకు కొంచెం డౌట్గానే ఉండింది. ఈ గింజలన్నింటినీ నేను మంచిగా ఒక బండరాయికేసి రుద్దాను రెండు వైపులా. కాంక్రీట్ నేలలో రెండు వైపులా రుద్దేసి ఇలా నీళ్ళలో వేసాను. రోజు వాటర్ చేంజ్ చేయాలని చెప్పారు. ఒకే నీళ్ళలో అవి బాగుండవు, పెరగవు, మురికిగా అయిపోతాయి కదా, కంపు వస్తాయి. అట్లా కంపు నీళ్ళలో లోటస్ గింజలు రావంట. నీళ్ళు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, ఫ్రెష్ వాటర్లోనే వస్తాయి. సో నేను దీన్ని రోజు జాగ్రత్తగా గింజలన్నీ తీసేసి మెల్లగా చేయితో, చాలా డెలికేట్ ఉంటాయి ఇవి. మనం చేయబడిందంటే చూడండి, ఆల్రెడీ ఒకటి ఊడొచ్చేసింది, ఆల్రెడీ ఒకటి గింజలో నుంచి ఊడొచ్చింది. నేను చాలా ఫీల్ అయ్యాను, అయ్యో ఊడిపోయింది అని. ఇది చాలా డెలికేట్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా తీయాలి వీటిని. చేయితో నిదానంగా ఒక్కొక్కటి తీసి పక్కకు పెట్టేసి వాటర్ అంతా పారబోసేసి మళ్ళీ కొత్త వాటర్ వేసుకోవాలి. రోజు ఇలా వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి ఎవ్రీ టైం. చాలా డెలికేట్గా ఉంటాయి గింజలు. జాగ్రత్తగా బయటికి తీసి పక్కకు పెట్టి నీళ్ళు వాటర్ చేంజ్ చేసేసి ఫ్రెష్ వాటర్ పోసేసి మళ్ళీ ఇందులో దించేయాలి అన్నిటిని. సో ఇప్పుడు 9 గింజలు స్ప్రౌట్ అయ్యాయి. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం తీయాలి, పెట్టాలి దీని నీళ్ళల్లో. ఎట్లా అంటే అట్లా పెడితే పోతాయి. సో డెలికేట్గా ఉన్నాయి 9 వచ్చాయి. ఇప్పుడు 9 గింజలు స్ప్రౌట్ అయింది. సో ఐ హోప్ ద ఫ్లవర్స్ విల్ కమ్ అవుట్ క్విక్లీ. చూడాలని చాలా ఆతృతగా ఉంది. అది బాగుందా? ఇది రోజు నేను దీన్ని చూసుకుంటాను, నాకు ఇదే హ్యాపీనెస్. రోజు గింజలు వచ్చిందా లేదా అని చూసుకోవడం, వాటర్ చేంజ్ చేసుకోవడం. ఇది ఒక మంచి అవగేషన్ లాగా పెట్టుకున్నాను. సో ఈ లోటస్ గింజలు బాగా వస్తే నేను మీకు మళ్ళీ వీడియో తీసి పంపిస్తాను.